పంటలకు, పండ్ల మొక్కలకు, కలప చెట్లకు చెదపురుగులు కలిగించే నష్టం అపారం. ముఖ్యంగా తేలిక నేలలు, ఇసుక నేలల్లో చెదపురుగుల నష్టం తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయంలోనే కాదు, గృహాల్లోనూ కలపకు చెదపురుగులు నష్టం చేయడాన్ని చూస్తూ ఉంటాం. వీటిని వదిలించుకోవడం రైతులకు కత్తి మీద సామే. సాధారణంగా చెదపురుగులు కనిపించే చోట మందులను పిచికారీ చేస్తారే కానీ తోటల్లో వీటి పుట్టలున్నాయేమో గమనించడం కూడా ముఖ్యం. పుట్టలో ఉన్న రాణి ఈగను మట్టు పెట్టకపోతే ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండదు. ఎందుకంటే చెదపురుగుల సంతతిని వృద్ధి చేసేది ఈ రాణి ఈగే. మరి చెదపురుగుల సమస్యకు నివారణ మార్గాలేంటో సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఇటీవల కాలంలో మీరు వ్యవసాయ పంటల్లో కానీ అలాగే ఉద్యాన పంటల్లో చూస్తే ఈ చెదపురుగుల సమస్య కూడా పెరిగిపోతుంది. టెర్మైట్స్ అంటాము. ఈ చెదపురుగులు ఆశించడం వల్ల ఆహారధాన్య పంటలైతే ఇవి వేరుని కొరికేయటం లేదా వేరు ద్వారా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని తినేసి మొక్కని చనిపోయేటట్టు చేయడం అనేది గమనిస్తుంటాము. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో అయితే కనుక మనకి ఈ చెదపురుగులు ఆశించి ప్రధానంగా మొక్కలు నాటిన వెంటనే కనుక చెదపురుగులు కనుక ఆశిస్తే మొక్కలు చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇసుక గరప నేలలు, నీటి సదుపాయం లేనటువంటి నేలలు, బెట్ట పరిస్థితులు ఎక్కువగా వచ్చిన పరిస్థితుల్లోని మనకి ఈ చెదపురుగుల సమస్య అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ చెదపురుగుల మీద కూడా రైతులు దృష్టి పెట్టి అవగాహన పెంచుకొని నివారణ చర్యలు అనేవి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. 4 రకాల చెదపురుగులు ఉంటాయి. వీటిలో ఒకటి రాణి పురుగులు ఉంటాయి, రాజు పురుగు ఉంటుంది, సైనిక చెదపురుగులు ఉంటాయి, పనిచేసేటువంటి చెదపురుగులు ఉంటాయి. ఈ రాణి, రాజు చెదపురుగుల తాలూకు ఏంటంటే సంతతిని అభివృద్ధి పరచడం. సాధారణంగా మనకి పొలాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఈ పనిచేసేటువంటి చెదపురుగులు, అదేవిధంగా సైనిక చెదపురుగులే మనకి ఎక్కువ కనిపిస్తాయి. మరి వీటికి నివారణ చర్యలు భాగంగా ఏంటంటే ఒకటి ప్రధానంగా ఏంటంటే ఈ సంతతి అభివృద్ధి అంతా కూడా రాణి పురుగు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాణి పురుగు ఒక రోజుకే సుమారుగా 30 నుంచి 40 వేల వరకు కూడా గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చెదపురుగుల నివారణలో భాగంగా మనకి ఏంటంటే రాణి పురుగుని నివారించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి చర్య. రాణి పురుగు పొట్ట అడుగు భాగంలో ఒక 2 మీటర్లు 3 మీటర్ల లోపల దాక్కొని అక్కడి నుంచి సంతతిని బయటికి అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన చెదపురుగుల నివారణలో మొదటిది ఏంటంటే ఈ చెదపురుగుల తాలూకు పుట్టలు ఏమైనా మన వ్యవసాయ పంటల పొలాలకి దగ్గరలో ఉండడం కానీ ఈ చెద పుట్టలు కనిపిస్తే కనుక ముందుగా ఆ పుట్టల్ని తొలగించి ఆ పుట్టలలో మనకి చెదపురుగుల నివారణ కోసం ఈ క్లోరిఫైరిఫాస్ అని అంటాం. ఇది 50 EC ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేషన్ 50% ఉంటుంది. ఆ క్లోరిఫైరిఫాస్ మందుని 5 నుంచి 6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఎక్కడైతే ఈ పుట్టలు కనిపిస్తాయో ఆ లోపల రాణియేగా ఉంటుంది, అది కనిపించదు, మనం నివారణ చేయలేం. కానీ ఈ క్లోరిఫైరిఫాస్ ద్రావణాన్ని మనం ఆ పుట్టల్లో కనీసం ఒక 10 లీటర్ల వరకు కూడా ఆ పుట్టల్లో కనుక ఈ మందు ద్రావణాన్ని పోస్తే ఈ మందు ప్రభావానికి రాణి ఈగ చనిపోతుంది. ఒకసారి రాణి ఈగ చనిపోతే వాటి సంతతి చాలా వరకు మనకి నివారించబడుతుంది. అదేవిధంగా ఆహార పంటల్లో ఎక్కడైనా వేరుశెనగ మీరు కానీ మొక్కలు వడలిపోయినట్టు కనిపిస్తాయి, ఆ మొక్క సులువుగా ఊడొచ్చేస్తుంది. ఇలాంటప్పుడు పరిస్థితులు మనం ఏంటంటే క్లోరిఫైరిఫాస్ మందుని 5 మిల్లీలీటర్ల వరకు కలుపుకొని మొక్క మొదల్లో పడేటట్టు కనుక మనం కొంతవరకు పిచికారీ చేయడం, గట్లు వెంబడి పిచికారీ చేయడం చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ పిప్రోనిల్ గుళికలు మనకి అందుబాటులో దొరుకుతాయి. అలాంటి పిప్రోనిల్ గుళికలను కూడా ఎకరానికి 6 నుంచి 8 కిలోలు తేలికపాటి తడి ఉండేటప్పుడు కానీ వర్షం పడేటప్పుడు కానీ ఈ గుళికలను కనుక వేస్తే ఈ గుళికల నుంచి వచ్చిన వాసన ప్రభావానికి మనకి ఈ చెదపురుగులు చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన రైతు సోదరులు చేసుకోవచ్చు. అదేవిధంగా చెరుకు పంటల్లో మనం ఎక్కువగా కార్సి తోటల్లో వరుసల మధ్యలో చెత్త కప్పుతుంటారు. కాబట్టి ఈ ఎక్కడైతే మల్చింగ్ చేయబోతారో ఆ చెత్త మీద కూడా మనం ఒకసారి ఈ క్లోరిఫైరిఫాస్ ద్రావణాన్ని పిచికారీ చేయడం కానీ లేదా చెత్త కప్పే ముందే పిప్రోనిల్ గుళికల్ని ఎకరాకి ఒక 6 నుంచి 8 కిలోలు చల్లేసి దాని మీద మల్చింగ్ ఏదైతే చెరుకు చోరుని కానీ కప్పుకుంటే మనకి ఈ చెదపురుగులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా చెరుకు నాటేటప్పుడు కూడా మనకి ఈ ముచ్చెలు నాటిన తర్వాత బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు చెదపురుగులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ముచ్చెలు నరికిన తర్వాత మనకి మలాథియాన్ అనేటువంటి మందులో 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో ఈ చెరుకు ముచ్చెలు
కత్తిరించుకున్న చెరుకు ముచ్చిలను ఒక 15 నిమిషాల పాటు నానబెట్టి అవి మళ్ళీ ప్రధాన పొలంలో కనుక నాటుకుంటే అక్కడ కూడా మనం చెదపురుగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో చూస్తే ఆ పుట్టలు నుంచి వచ్చినటువంటి చెదపురుగులు మట్టితో పాటు వచ్చి ఈ కాండం పైన ఆశించి కాండం పైనటువంటి ఈ బెరడుని తినేయటం, అలాగే కాండం నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఈ కొత్తగా వేసిన ఉద్యానవన పంటలు అయితే ఒక్కోసారి మొక్క వడలిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వయసు ఉన్నటువంటి మొక్కలైతే కనుక ఈ కాండం అంతా కూడా ఈ చెదపురుగులు పేరుకుపోయి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. కాబట్టి వీటి నివారణ కోసం ఏం చేయాలంటే ముందుగా ఒక గోనె సంచులు ఉంటాయి, మీకు నారతో చేసిన గోనె సంచులు, దాంతో పైనుంచి కింద వరకు రబ్బింగ్ లాగా అంటే ఒకసారి రుద్దేస్తే కనుక ఆ మట్టితో పాటు చెదపురుగులు అన్నీ కూడా కింద పడిపోతాయి. తర్వాత మళ్ళీ ఈ క్లోరిఫైరిఫస్ ద్రావణం 5 ml 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కిందన మొక్క మొదల చుట్టూని అదేవిధంగా ఏ కాండానికైతే ఆశిస్తాయో ఆ కాండం మీద ఒక్కసారి కనుక పిచికారి చేసుకుంటే మీకు చాలా వరకు ఈ చెదపురుగులు అనేవి నివారించబడతాయి. ఈ విధంగా ఉద్యానవన పంటల్లో చేసుకోవచ్చు. పంట విత్తడానికి ముందు కూడా కొన్నిసార్లు ఇసుక గరప నెలల్లో అయితే చెదలు వస్తాయి అనుకుంటే కనుక విత్తనాలు వేయక ముందే చివరి దుక్కులోనే ఈ పిప్రోనిల్ అయితే 6 నుంచి 8 కేజీలు, కార్బోఫిరాన్ అయితే 10 కిలోల వరకు చివరి దుక్కులోనే కలిపేసి తర్వాత మనం విత్తనాలు వేసుకుంటే విత్తనాలకు కూడా చెదపురుగులు పట్టకుండా ఉంటాయి. అదేవిధంగా మొలిచిన మొక్కలకు కూడా చెద పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెద నివారణ కోసం రైతు సోదరులు రకరకాల ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతులను కనుక అవలంబిస్తే మనం చెదపురుగుల నుంచి పంటల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.